ప్రత్యేక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో కాలినడకన శ్రీశైల భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా కొలిచే కర్ణాటక భక్తులు ఉగాది పండుగ నాడు కాలినడకన తన స్వగ్రామం నుండి తరలివచ్చి ఆమెకు చీర సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. అంతేకాకుండా భక్తుల కోరికలు నెరవేర్చినందుకు భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలాగే తాము పండించిన పంటలను స్వామి అమ్మవార్లకు ఉగాది నాడు సమర్పించడం ఆనవాయితీ. కాలినడకన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనార్థం ఉగాదిని ప్రత్యేకంగా ఎంచుకోవడంలో ప్రాముఖ్యత ఏమిటి అన్న విశేషాలను మా ప్రతినిధి రాధారెడ్డి అందిస్తారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుంటూ మనకు కర్ణాటక నుంచి భారీ ఎత్తున పాదయాత్రతో మనకు వస్తుండడం మనకు ప్రతి సంవత్సరం మనము ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాము. అయితే ఎందుకు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాము. అయితే కర్ణాటక నుంచి పాదయాత్రతో శ్రీశైల మహాక్షేత్రంలో వెలిసినటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆ ఒడిబియ్యంని సమర్పించే సంప్రదాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్ గా మనము మన తెలుగింటి ఆడపడుచులకు ఇంటి ఆడపడుచుకు మనం ఒడిబియ్యాన్ని సమర్పించే సంప్రదాయం మనకు ఆనవాయితీగా వస్తూనే ఉంది. సో ఇందులో భాగంగానే కర్ణాటకీయులకు, ముఖ్యంగా కర్ణాటకీయులకు భ్రమరాంబ దేవి వారి ఇంటి ఆడపడుచుగా వాళ్ళు కొలువు తీస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే చాలా మంది కర్ణాటకీయులు ప్రాంతాల నుంచి కూడా కాలి నడకతో ఆ ఒడిబియ్యాన్ని తలను మోసుకొని చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా ఈ మండు టెండల్లో ఎటువంటి దాన్ని కూడా వాళ్ళు భయపడకుండా ఆ కాలి నడకన చెప్పులు లేకుండా ఓ శంకర అనే నామస్మరణంతో మాకు ఎటువంటి నొప్పులు కూడా తెలియవు, మేము చేసే పాదయాత్ర మాకు అసలు కనిపించట్లేదు, ఆ నామస్మరణం మాకు అలా ఉంటుంది, చక్కటి పూసుని ఇస్తుంది అని చెప్పి వారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం. మరి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఒక ఆడపిల్లగా, ఒక మహిళగా ఇంత దూరం నుంచి ఇంత బరువును నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు కదా ఎంత బరువు అనేది. యాక్చువల్గా సాధారణమైన మనుషులు ఇక్కడ నుంచి మనం ఒక 10 మీటర్లు వెళ్ళాలన్నా కూడా మనకు ఈ మండు టెండలో దాదాపు అయితే మనకు సమయం 9:30 అవుతుంది. మరి ఈ సమయంలో మనం 10 మీటర్లు కూడా నడవలేని స్థితిలో మనమైతే ఉన్నాము. మరి ఒక మహిళగా చాలా మంది శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఒడిబియ్యాన్ని సమర్పించడమే పాదయాత్రతో అయితే ఉంటున్నాం. సరే మీరు మాటలు అడిగి తెలుసుకుందాం, మీరు ఎలా వస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? శోభ. ఎక్కడి నుంచి వస్తారు? బాగల్కోట్ డిస్ట్రిక్ట్. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? 24th స్టార్ట్ అయ్యారు. ఎన్ని రోజులు చేరుకుంటారు శ్రీశైల క్షేత్రానికి? హౌ మెనీ డేస్ ఇట్ విల్ బి టేక్? 15 days तो रीच होता. फेस्टिवल में देखा क्या बोलता हो, ఒడిబియ్యాన్ని మీరు ఫెస్టివల్ రోజు ఇస్తారా లేక విడి ఏదైనా రోజు ఇస్తారా? వెళ్ళారు. ఓకే. ఫెస్టివల్ నాడు, ఫెస్టివల్ రోజు ఇస్తారు. ఒడిబియ్యం ఏమేమి తీసుకుపోతారు అమ్మవారికి? क्या बोलता हो, गिफ्ट बोलता है, गिफ्ट क्या क्या लेता? गिफ्ट ఎంత అంటే కూడా పాదయాత్రలే కాదు, వాహనాల్లో కూడా ఒడిబియ్యాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు చాలా మంది భక్తులు. ఇక్కడ మనకైతే ఒక వెహికల్ కనిపిస్తుంది. ఈ వెహికల్ అసలు చాలా మొత్తం లగేజ్ అంతా నింపి చాలా మంది ఇక్కడ వస్తున్నారు ఈ వెహికల్తో పాటు. అసలు వీళ్ళు ఎన్ని రోజులు అయింది, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత దూరం నుంచి వస్తున్నారు, ఎన్ని రోజులకు చేరుకుంటారు అనేది ఇది మాత్రమే అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్, నేను ಹೆಸರೇನು? దుండప్ప. ఎక్కడి నుంచి వస్తున్నారు? జమఖండి తాలూకా ఇప్పరిగే. ఓకే. ఏ జిల్లా? బాగల్కోట్ జిల్లా. ఓకే. ఎన్ని రోజులైంది మీరు స్టార్ట్ అయ్యి? ఓకే. ఓకే. ఎప్పుడు చేరుకుంటారు?
జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని అలాగే ఈ ఉగాది పర్వదినాన ఈ నెల మాసం మొత్తము కూడా కర్ణాటక టీలు మన భ్రమరాంబ అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించే సంప్రదాయము వారికి ఆనవాయితీగా వస్తుంది. అలాగే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అలాగే వారి ఇంటి ఆడపడుచుగా భ్రమరాంబ దేవిని వీళ్ళు ముఖ్యంగా కర్ణాటక టీలు వారు కొలుస్తూ ఉంటారు. అయితే ఈ ఒడిబియ్యాన్ని వీళ్ళు ఎలా సమర్పిస్తారు, ఎందుకు సమర్పిస్తారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. అలాగే సుదూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా కాలినడకన వచ్చే వాళ్ళు చాలా మంది విరివిగా వస్తూ ఉంటారు వారి భక్తిని చాటుకొని. అదే అందులో భాగంగానే మనం ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా మంది గుర్రాలతో అలాగే ఆవులను తీసుకొని దూడలు తీసుకొని దానిపైన సారెను పెట్టుకొని భ్రమరాంబికాదేవి సమర్పించడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో కాలు చూస్తున్నారు కదా, వారి కాలికి చెప్పులు కూడా లేకుండా అలాగే కొంతమంది భక్తులు చూస్తే కాళ్లకు కట్టెలు కట్టుకొని కూడా శ్రీశైలం మహాక్షేత్రానికి చేరుకొని వీరు తీసుకొస్తున్నటువంటి సారెను అలాగే ఒడిబియ్యాన్ని అక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని రోజులు అయింది రాబట్టి ఎన్ని రోజులకు శ్రీశైలం మహాక్షేత్రానికి చేరుకుంటారు, అసలు వీళ్ళు దారిలో వస్తున్నప్పుడు వీళ్ళు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటాయని ఎలా వస్తున్నారు అనేది ఇవన్నీ కూడా పలు విషయాల గురించి వీరి మాటల్లో అడిగి తెలుస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే బెల్గాం నుంచి దాదాపు 13 రోజుల నుంచి వీరు కొనసాగిస్తున్నారు ఈ పాదయాత్ర. అలాగే ఈ మన గుర్రాలు ఇక్కడ మన గుర్రాలు అయితే చూస్తున్నాం, గుర్రాలు అయితే ఆవులు దీని మీద సారే తీసుకొని వస్తూ ఉన్నారు. సో వీరి మాటలు అడిగి తెలుస్తున్నాం. ఈ వ్యవసాయం సారే ఏమేమి తీసుకొస్తారు, అమ్మవారికి ఏమేమి సమర్పిస్తారు? ಪೂಜೆ ಮಾಡ್ತೀವಿ, ಮಲ್ಲೈಕ ಮಾಡ್ತೀವಿ. ಭೂಮಿ ಒಳಗೆ ಹೂಡೋದಿಲ್ಲ, ಯಾವ ಭೂಮಿ ಒಳಗೆ ಹೂಡೋದಿಲ್ಲ, ಗಾಡಿನ ಹೂಡೋದಿಲ್ಲ, ಯಾವ ಬಂದಿರಲಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಶ್ರೀಶೈಲಕ್ಕೆ ಹೋಗೋದ್ರಿ ಪಾದಯಾತ್ರೆ ಮಾಡ್ಕೋದು, ಮತ್ತು ಮನೆ ಒಳಗೆ ಹೋಗಿ ಆರಾಮ್ ತಿಳ್ಕೊಂಡು ಆರಾಮ್ ಇರೋದ್ರಿ. ರಸ್ತೆಯಲ್ಲಿ ಹೋಗಲ್ರಿ, ಕಂಟ್ಲಿ ಎತ್ತೇಳ್ರಿ ಹೆಸರಿ ಅದು ಕುದುರೆಗೆ ಅದು ಎತ್ತಿರಿ ಇದಕ್ಕೂ ಅದ ಕಂಟ್ಲಿನ್ರಿ. ಇದು ಬಸವಣ್ರಿ ಇದನ್ನ ಕಂಬಿಗಳು ಏನು ಮಾಡ್ತಾರಲ್ಲ ಅವು ವಾರಕ್ಕೊಮ್ಮೆ వేరే రోజు కూడా సమర్పించొచ్చా? ಇಲ್ಲ, ಉಗಾದಿ ಒಂದು ಉಗಾದಿ ಪಾಡೆ ಬೇವು ತಿಂದು ಬ್ರಹ್ಮಾಂಬ ತೇರು ಜಗತ್ತಿದೆ రాత్రి ఈ ఒడి బియ్యం మీరు బియ్యం తీసుకొస్తున్నారు కదా, బియ్యం ఎలా ఏళ్లతో ఒలుస్తారు? ఒడ్లు ఒలిచి తీసుకొని వస్తారా, మామూలుగా బియ్యం తీసుకొని వస్తారా? ನಾವು ಆಹಾರ ಹಾಕೋದಕ್ಕೆ ಹೇಳ್ತೀವಿ. ನಾವು ಎಲ್ಲ మేము ಕಬ್ಬಿಂದು ಸಪ್ಪಿ ಕಬ್ಬಿನ ಸಪ್ಪಿ ಸಪ್ಪಿ ಗೊಂಜಾಳ ಮುಸುರಿ ಅದನ್ನೆಲ್ಲ ಕಡ್ಲಿ ನೋಡಗ ಕಡ್ಲಿ ಎಲ್ಲ ಥರ ಭಕ್ತ ಅದನ್ನೆಲ್ಲ ಹಾಕ್ತೀವಿ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ಅಥಣಿ ತಾಲೂಕು ಬೆಳಗಾವಿ ಜಿಲ್ಲಾ ಶೇಗುಣಸಿ. ಇವತ್ತಿಗೆ 13 ದಿವಸ ಆಯ್ತು ನಾವು ಪ್ರಯಾಣ ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಕತ್ತಿ. వీళ్ళు రాబట్టి 13 రోజులు, ఈ రోజుతో 13 రోజులు అయిందంట అండి వీళ్ళు వస్తున్న బట్టి. మీరు ఈ సారీ తీసుకొచ్చే సాంప్రదాయం ఏంటి అసలు? ಸಾಂಪ್ರದಾಯಿಕ ಸ್ವಾಮಿಗಳು, ಕಂಬಿ ಸ್ವಾಮಿಗಳು ಇನ್ನೂ ಹಿಂದೆ ಕಂಬಿ ಬರತ್ತವ. ನಾವು ಇನ್ನೂ ಕಂಟ್ಲಿ ಕಂಬಿ 5 ಕಂಬಿ ಇದಾವೆ. ನೀವು ಇನ್ನೂ ಆ ಕಂಬಿಗಳು ಬಂದ ನಂತರ ಇಲ್ಲಿ ಮಹಾಪ್ರಸಾದ ಮಾಡ್ಕೊಂಡು ಸ್ನಾನ ಮಾಡಿಕೊಂಡು ಮತ್ತೆ ಮುಂದೆ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತೀವಿ. ಶ್ರೀಶೈಲಮ್ಮ ವಾಪಸ್ ಮತ್ತೆ 15 ದಿವಸ ವಾಪಸ್ ಊರಿಗೆ ಹೋಗೋದು. ಎಷ್ಟು ದಿನ ಆಗ್ತೈತಿ? ಒಂದು ತಿಂಗಳು, 30 ದಿವಸ. భక్తుడు మనకి ఇచ్చినటువంటి సమాచారం ఏంటి అంటే, వారు ఆనవాయితీ ఒడిబియ్యాన్ని కాకుండా జస్ట్ నేను అమ్మవారిని దర్శించుకోవడం కోసమే నేను దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి వయసు నుంచి నేను నడుస్తున్నట్టు. దాదాపు నాట్ ఓన్లీ రాము, చాలా చిన్న పెద్ద ముసలి ముతగానే తేడా లేకుండా అసలు మండు టెండని సైతం లెక్క చేయకుండా చాలా మంది పాదయాత్రతో వచ్చి ఆ శ్రీశైల మహిమాన్వితమైన శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకోవడం కోరుతున్నారు. మరి ఇందులో భాగంగానే ఇక్కడ కొంతమంది మహిళలు కూడా మనకు కనిపిస్తున్నారు. వీరు కూడా ఒడిబియ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారంటే అసలు ఆ ఒడిబియ్యము సమర్పించే సంప్రదాయము ఆనవాయితీ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు ఈ ఒడిబియ్యాన్ని తలన మోసుకొని ఇంత సుదూర ప్రాంతాల నుంచి ఆ అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు? అసలు వారు కోరిన కోరికలు తీర్చే కల్ప వల్ల అసలు ఏంటి విషయాలు, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది వీరి మాటల్లోనే వాళ్ళ అమ్మవారి యొక్క పుట్టినిల్లు లాంటిది ఈ కర్ణాటక ప్రదేశం ప్రజలు అనేది మనం చెప్తూ ఉంటాము. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నారు? బసరకోట, బళ్ళారి జిల్లానా? ఓకే.
11 సంవత్సరాల నుంచి ఉడికిని తీసుకొని సాయం పొడిని తీసుకుపోతాం. ఓకే. ఆ ఒడిబియ్యము తీసుకొచ్చే సంప్రదాయం అసలు మీ వంశపారంపర్యంగా వస్తుందా లేకపోతే ఏంటి నడుచుకుంటూ వస్తున్నారు మా వాళ్ళు అందరూ సాయం నుంచి పోతున్నారు. ఓకే. ఆ ఒడిబియ్యంలో ఏమేమి వస్తువులు ఉంటాయి? మామూలుగా అయితే మన తెలుగు ఆడపడులో పసుపు, కుంకుమ, బియ్యము, కొబ్బరి గిన్నెలు ఇలాంటివి మాత్రమే. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా స్పెషల్గా ఏమైనా తీసుకుపోతారా అమ్మవారు? ఏం లేదు, కొబ్బరి గిన్నెలు, బియ్యం, ధాన్యం కలిపి అంటే మీరు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అని అనుకోవచ్చు కదా బ్రహ్మరాంబిక అమ్మవారిని. మా అమ్మకనంగా అంత సాగి ముందుకు జరిపిస్తుంది కాబట్టి చేస్తాం. మీ ఇంటి ఆడపడుచు మా అమ్మ నన్ను తీసుకుని పోతాం. ఓకే. మరి ఈ సంవత్సరం మీరు ఏ కోరికను కోరుకున్నారు? మరి అది కోరిక తీరిందంటారా? అయ్యి అమ్మకనంగా సాగిస్తుంటాను ముందు పని అంతా అయిపోయింది. మా మనసులోకి ఏమనుకుందంటే జరిపిస్తుంది. ఓకే ఓకే. దానిలోకి చేసుకొని పోతున్నాం. ఎప్పుడు స్టార్ట్ అయినారమ్మా అక్కడ నుంచి మీరు? మొన్న శనివారం నుంచి స్టార్ట్ అయింది. అయితే ఏమేమైనా నొప్పులు ఏమైనా వస్తున్నాయా మీకు కాళ్ళకు? నొప్పులు ఏమి లేదు. ఏమన్నా అందరూ వల్ల కలుసుకునే పోతుంటాం కదా, ఏం నొప్పులు కాలేదు, బాగుంటాము. ఓం నమ శివాయ నామస్మరణ. ఓం నమ శివాయ కన్నా పోతుంటాం. ఓకే. ఆ నొప్పిలో మీకు ఏం నొప్పి తెలియదు? నామంతో ఆ నామంతో పోదిస్తాము. ఏమి నొప్పి కాదు. ఓకే. ఇది ఎన్నో సంవత్సరం అమ్మా మీరు రాబట్టి? 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు. అంటే ఎంతమంది వస్తారు ప్రతిసారి? 50 జనం. మీ జిల్లా నుంచి, మీ దగ్గర నుంచి? మా ఊళ్ళో ఉంటే 50 జనం, 60 జనం, 70 జనం, 1 లక్ష జనం వస్తుంటారు. మీరు మరి శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకున్న తర్వాత మీరు అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో అదేమో చాటలు అవేమో తీసుకొని వస్తారు. అది ఏం తీసుకొని వస్తారు? తీసుకొచ్చి మీ ఊళ్ళో పంపిణీ చేస్తారు. అది నిజమేనా? అది ఏంటి అసలు? మనము ఆటింటి బత్తలు సంచులు తీసుకొని వచ్చి ఆడ ధాన్యం పెడతారు. ఆడ ధాన్యంలోకి వేసిపోతాం. దానం చేసేలాగా మన ఊళ్ళో తీసుకొని వచ్చి అందరూ దానం చేస్తుంటారు. వాళ్ళ ధాన్యంలోకి పెట్టుకుంటాం. ఓకే. మనకి ఏం మైండ్లో ఏం తెలిసింటే తీసుకొని దానం చేస్తాం. ఓకే ఓకే. మీ ఇంట్లో పండినటువంటి పంటలను సైతము అమ్మవారికి భాగంగా తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. ఓకే. అంటే అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి చాట, బెల్లము, తర్వాత ఏమో అవి మన శ్రీశైలం నుంచి తీసుకొని మీ ఊరికి వెళ్ళిన తర్వాత కొంతమందికి పంచుతారంట. అది నిజమేనా? వికాయపల్లె ఎల్లమ్మ దేవస్థానంలో ఉన్నాము. సో ఇక్కడ కొంతమంది పాదయాత్రలు వచ్చి శ్రీశైలానికి వెళ్ళి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఒడిబియ్యాన్ని సమర్పించే సంప్రదాయాన్ని ఆ కర్ణాటకీయులు తీసుకొచ్చారు. అది తీసుకొస్తూనే ఉన్నారు. అది ఆనవాయితీగా వస్తుంది వాళ్ళ పక్షపాతంలో. అలాగే కొంతమంది మన పాదయాత్రికులు ఇక్కడ మనకైతే కనిపిస్తున్నారు గుడి దగ్గర. వాళ్ళు మాట్లాడి అడిగి తెలుసుకున్నాం అసలు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎన్నిటికీ చేరుకుంటారు శ్రీశైల మహాక్షేత్రానికి. అలాగే వాళ్ళు ఈ ఆనవాయితీ ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి ఈ ఒడిబియ్యాన్ని సమర్పించే సంప్రదాయాన్ని తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి వారి మాట్లాడి చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ మా దగ్గర అయితే మీరు హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? బళ్ళారి. ఓకే. బళ్ళారిలో ఎక్కడ? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 350. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు నడిచారు? ఇప్పటికి 200 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. సార్ దేనికోసం వెళ్తున్నారు శ్రీశైల మహాక్షేత్రానికి? బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దగ్గర. ఓకే. ఇది ఎన్నో సంవత్సరం మీరు ఇట్లా పాదయాత్రతో రాబట్టి? 17 దాంట్లో నా 10 నడుచుకుంది. 17 సంవత్సరాల నుంచి మీ ఇంటి దగ్గర నుంచి మీ ఆనవాయితీ, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆనవాయితీ 17 సంవత్సరాల నుంచి వస్తుందంటండి. ఈ ఆనవాయితీ అంటే బ్రహ్మరాంబిక అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించే సంప్రదాయము దాదాపు 17 సంవత్సరాల నుంచి వీరి ఒకటే పేరు రంగస్వామి ఇంటి దగ్గర నుంచి నడుస్తుందంట. మరి అయితే ఈ అబ్బాయి 10 సంవత్సరాల నుంచి పాదయాత్రతో వెళ్తూ వస్తున్నాడు శ్రీశైల మహాక్షేత్రానికి అమ్మవారిని దర్శించుకోవడానికి. అయితే మరి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి రావడానికి? ఇది 3వ రోజు. మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి 3వ రోజు. ఇంకా ఎన్ని రోజులకు శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు? ఇంకా 3 రోజులు. ఇక్కడైతే మనం చూస్తున్నాము నిజంగా అసలు దాదాపు ఒక సాక్స్ కానీ, ఒక షూ కానీ, ఒక పాదచలు ఏది కూడా మనకు సేఫెస్ట్ గా లేకుండా ఒట్టి పాదాలతో వాళ్ళు మహిమాన్వితమైన శ్రీశైల మహాక్షేత్రానికి వారైతే చేరుకుంటారు. చూస్తున్నాం కదా ఈ అబ్బాయి దగ్గర చాలా కొంచెం గాయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒకసారి చూపించారు. గాయాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంతటి గాయాలతోనైనా కూడా ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర్ అనే నామస్మరణంతో, ఈ నామంతోనే మాకు ఉన్నటువంటి నొప్పులు కూడా ఏవి మాకు కనిపించవని వారి మాటల్లోనే చెప్తున్నారు.
మరి చూసాం కదా, మరి పాదయాత్రలకు వీరు నిర్వహించినటువంటి దాతలు కూడా ఎంతో మంది ముందుకు వచ్చారు. ఇందాకనే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వాళ్ళు కూడా మనకు ఇక్కడ అన్నదానాన్ని వీళ్ళు విస్తృతంగా సేవ చేస్తున్నారు. అలాగే ఇందులో భాగంగానే వీరితో మింగిల్ అయ్యి ఆ బీ క్యాంప్ కు సంబంధించి కొంతమంది సేవకులు మానవ సేవే మాధవ సేవే అనే నినాదంతోనే వీళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా ఈ పాదయాత్రలకు అన్నదానం చేస్తాము అని వచ్చారు. వీళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో పాటు అది తెలుసుకుంటారు. నమస్తే మేడం, పేరు సత్య. ఎక్కడ నుంచి చేస్తున్నారు? ఎందుకు అనిపించింది ఇలా చేయాలని? ఎలా అనిపిస్తుంది మీకు ఇలాంటి పాదయాత్రలకు అన్నదానాన్ని మీ చేతితో మీరు ఎలా అనిపిస్తుంది? అయితే పుణ్యమంతా మీకైతే. ఎందుకు ఎక్కడ తీసుకొచ్చింది? ఏం సర్వీస్ చేసావా? మరి ఎవరికి చేసావు? అవునా, ఏం చెప్పారు వాళ్ళు నీతో? గాడ్ బ్లెస్ యు అని చెప్పారా? అవునా, వెరీ గుడ్ రా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇలానే చేస్తూ ఉండాలి, ఓకేనా? సార్ ఏం చేస్తుంటారు సార్? ఎప్పుడు అనిపించింది సార్ మీకు ఇలా చేయాలి? 4 days ఒకరోజు మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న ఒక ఫీల్తో నేను కూడా చేశాను. అనిపించింది, నిన్న అనిపించింది, ఈరోజు చేసేసాను. అవునా, వెరీ నైస్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు మెనూ ఏమైనా పెడుతున్నారా, లేకపోతే మీ వీడియోతో మరి మింగిల్ అయ్యి వచ్చేస్తారు? వాళ్ళతో పాటు ఇంట్లో ఏం చేస్తాను సార్, రండి మేయర్ గారు వచ్చారు, దివై రావు సంవత్సరాలు చేపించేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాం కదా, కర్ణాటక వీళ్ళు దాదాపుగా 13 రోజుల నుంచి పాదయాత్ర శ్రీశైలం మహాత్మైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దగ్గరకు చేరుటకు ఇంకా దాదాపుగా 4 రోజులు అయితే పడుతుందని వీరి మాటలోనే చెప్పారు. అయితే మీరు చాలా సురక్షితంగా వెళ్ళాలని మనం ఆకాంక్షిస్తూ, అలాగే ఇక్కడ ఇటువంటి వారికి అన్నదానాన్ని ప్రసాదిస్తున్నటువంటి దాతలు కూడా మనకు ముందుకొచ్చారు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాకు సంబంధించిన కృష్ణానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన కూడా ఒక దాత ఇక్కడ. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం 10 నిమిషాల గురించి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. ఈరోజు నంబర్ 1 టీవీ ఛానల్ వారికి నేను మహా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన సాంస్కృతిక సాంప్రదాయాలను మనం నిలబెట్టుకోవాలంటే, మన ప్రపంచంలో మన భారతీయులము మన సాంప్రదాయం పిల్లలకు తెలియాలంటే ఇలాంటి ఛానల్స్ ముందుకు రావాలి. ఇటువంటివి భక్తితో చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనకు 10 మందికి తెలియాలని ఉన్నటువంటి సంకల్పంతో నేను ముందు మీ టీవీ ఛానల్ వారికి ఓం నమో నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకోకుండా స్వామివారి సంకల్పంతో మేము 2 రోజుల క్రితము ఇటువంటి భక్తులకు సేవ చేస్తే అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి మాకు కూడా కొద్దిగా ఏదో తృప్తిగా సేవలు అంది, మాకు కూడా కరుణ కటాక్షాలు చూపిస్తారని తాపత్రయంతో మా కమిటీ వాళ్ళందరూ కలిసి ఒక ఆలోచనించి మేము ఈరోజు ఇక్కడ ఉదయాన్నే వారు నడుచుకుంటా వస్తుంటారు, వారికి ఉదయాన్నే స్వామివారి ప్రసాదాన్ని అందజేయాలనే తాపత్రయంతో ఈరోజు ఇక్కడ మేము పులిహోర తర్వాత ఇక్కడ కూడా మాకు వేరే వాళ్ళు డోనర్స్ కూడా వచ్చారు. వాళ్ళ సంగతి నాకు తెలియదు. గణపతి సత్యనారాయణ స్వామివారి ట్రస్ట్ వాళ్ళు కూడా ఉప్మా, తర్వాత మంచినీరు, తర్వాత ఇవన్నీ అందజేస్తున్నారు. వారికి కూడా నేను శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము మానవ సేవయే మాధవ సేవ అంటాం. మనం ఇది ముఖ్యము. మానవులకు ఇంత కష్టపడి వారు ఇప్పుడు వచ్చినటువంటి బెల్గాం జిల్లా 13 రోజుల నుంచి వారి భక్తి అనన్యము, వారిని మనము ముఖ్యంగా నమస్కరించుకోవాలా. స్వామివారి వారి కృప, వారు మామూలు కూడా కృపతో ఆనందించాలా. మాకు కూడా కొద్దిగా దేవుని సంకల్పం కూడా మాకు నెరవేరాలని నేను బెల్గాం జిల్లా ఈ యొక్క స్వామివారికి స్వామికి ఈ తాడెత్తులతో తాడేలు తీసుకుపోతున్నటువంటి
ఎందుకంటే వారికి ఈ ఉగాది రోజు ఈ యొక్క పంటలు అందరూ సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో వారు మొక్కుబడులు చెల్లించుకుంటారు. కొంతమంది ఎద్దులతో గుర్రాలతో, కొంతమంది రథాలతో, కొంతమంది గుర్రాలతో, ఈ విధంగా రకరకాలుగా కాడితో ఈ రకాలుగా రకరకాల మొక్కులు చెల్లించుకుంటారు. కన్నడ మన హొళగొండ, కోసిగి, పత్తికొండ, ఆదోలి, ఇక్కడ ఉన్నటువంటి మన కర్ణాటక, ఆంధ్ర భక్తులు కూడా ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో చాలా పెద్ద సన్నివేశం ఇది. ఈ సన్నివేశము ఎక్కడ కూడా మీకు కనపడదు. ఎందుకంటే పాదయాత్ర చేస్తూ కష్టపడుతూ దేవుణ్ణే స్మరించుకుంటూ పాదయాత్ర చేయడం అనేదే ఒక సంకల్పము. ఎందుకంటే మీరు చరిత్రలో చదువుకుంటారు, అన్నమయ్య గారు ఎక్కడో కొండెక్కడని. ఇప్పుడు నిజంగా మనము కూడా ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఒక్క రోజు కూడా 1 గంట ఎండలో నిలబడలేని పరిస్థితుల్లో వారు ఎండకనక వాననక ఎండలో ఎక్కడ పెడితే అక్కడ నిలబడుతూ తాగుతూ తిరుగుతూ దేవుణ్ణి మొక్కుకుంటూ అదే ఆరాధనతో వాళ్ళు పోగలుగుతున్నారంటే అది వారికి భగవంతుడు ఇచ్చిన కృప తప్ప నాకు తెలిసి ఏమీ లేదు. దేవుడు ఇచ్చినటువంటి కృప వాళ్ళందరికీ బాగా ఆరోగ్యాలతో వీళ్ళందరూ కూడా బాగుండాలని మేము ఈ సంకల్పాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగినది. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలను మన హిందూ ధర్మ శాస్త్ర ప్రకారముగా ఇటువంటి కార్యక్రమాలను మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు జరగాలి. ఎందుకంటే 10 మందికి తెలియాలి, కొత్త విషయాలు కూడా పిల్లలకు కూడా తెలియాలి. వాళ్ళ జనరేషన్ కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా మన ఆధ్యాత్మికత ఏంటి, మన హిందూ ధర్మ శాస్త్రం ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, మన మొక్కుబడులు ఏంటి, ఎలా తీర్చుకొని మనం పైకి వెళ్ళాము. ఈ విధంగా ఉన్నాను అంటే నాకు దేవుని సంకల్పం. నేను ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నా అంటే దేవుని సంకల్పమే. ఈ విధంగా చేశానంటే దేవుని సంకల్పమే. నేను నా వృత్తిలో 34 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి తర్వాత నాకు వీళ్ళంతా మా కమిటీ వాళ్ళంతా నాకు ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పి మా దేవస్థానాన్ని నిరూపమానంగా ప్రజాసేవలో అంకితం చేస్తామంటే నేను కూడా ముందుపడి, నేనంత సీనియర్ కాకపోయినా వీళ్ళంతా దాదాపు పెద్ద సీనియర్స్, వీళ్ళంతా మా కమిటీ మెంబర్లు, వాళ్ళంతా 30 ఏళ్ళు 35 ఏళ్ళ సర్వీస్లో ఉన్నారు కమిటీలో. నేను వచ్చి కూడా 3 ఏళ్ళైంది, ఆయన కూడా నాకు సహకరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మా జన్మ కృతార్థులైన మనకు నేను ఈ విధంగా నంబర్ 1 ఎలక్ట్రానిక్ మీడియా వారికి, 1 టీవీ వారికి నేను జన్మదా కృతజ్ఞుడిని. ఇటువంటి మీ కార్యక్రమాలు మీరు కూడా మన ప్రజలకు తెలియజేయాలని తర్వాత నేను సర్వదా మనసారా హృదయానుపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ఇలాంటి వారు ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు రావాలి అని చెప్పేసి మేము కూడా 1 టీవీ తరఫు నుంచి మేము కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కుమరమణి రాముతో 1 టీవీ రాధారెడ్డి.